బిజీ ఉంది నైట్ టైం పడవలు పోతుంటే. ప్రెజెంట్ నేను మణికర్ణిక ఘాట్లో ఉన్నా. అంటే కాశీలోనే పురాతనమైన ఘాట్, ఓల్డెస్ట్ ఘాట్. ఇక్కడ శవాలను కాల్చుతారనమాట. అత్యంత పవిత్రమైన శవపేటికల స్థలం ఇది. ఎప్పుడు 24 hours శవాలను కాలుస్తారు ఇక్కడ. వర్షం పడినా కూడా కాలుస్తారంట. మంట ఆరిపోదంట వర్షం పడినా కూడా. నా పక్కన అన్న ఉన్నాడు. అన్న చెప్పిండు అనమాట, వాళ్ళు ఇక్కడనే ఉంటారంట 24 hours. అన్న చెప్పిండు. ఇక్కడ ఒక శవం ఆల్రెడీ కట్టల మీద పెట్టేసిండ్రు. మళ్ళీ ఇక్కడ ఒకటి ఆల్రెడీ అటు సైడ్ అయితే కాలుస్తున్నారు కూడా. ఇంకా అక్కడ మంటలు వస్తుందా ఆల్రెడీ. నేను వచ్చినప్పుడు కాలుస్తుండే ఈ శవంని. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు పోతున్నది 4th శవం ఇప్పటికి నేను చూసింది. కాలు వేసేసిండు దేవుడా. అది కాలు కాలలేదన్నమాట, తీసేసేసిండు మళ్ళీ పైకి. ఇందాక పెట్టిండు కదా ఇక్కడ శవం, అది ఇప్పుడు కాల్ చేసిండు అనమాట. శవం వస్తుంది. ఇక్కడ కాలిపోయింది, ఇక్కడ కాలిపోతుంది. ఇంకా అప్పుడే మళ్ళీ ఇంకోటి వస్తుంది. మళ్ళీ ఇంకోటి వస్తుంది. యాక్చువల్గా శవాలను ఏం చేస్తారంటే ఫస్ట్ తీసుకొచ్చిన తర్వాత గంగాలో ముంచిన తర్వాత కాలుస్తారు అన్నమాట. తెలుగు లాంగ్వేజ్. ఇది ఫ్రీ మెస్ అన్నమాట. అన్నపూర్ణ టెంపుల్ అని చెప్పేసి ఉంటుంది లోపలనే. ఫ్రీ. నైట్ 2 వరకు ఉంటుంది. ఈ పోరగాళ్ళంతా నాకు మణికర్ణిక ఘాట్ దగ్గర కలిసిర్రు అనమాట. మస్తే హాయ్ 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 హాయ్. ఈ పోరగాళ్ళంతా నాకు మణికర్ణిక ఘాట్లో కలిసిర్రు కదా, వీళ్ళే తినడానికి కూడా తీసుకెళ్ళారు అనమాట. అక్కడ ఫ్రీ ఉంటుందని చెప్పేసి నిహాల్ తీసుకెళ్ళిండు. నిహాల్, యష్, హర్ష్, జై, ప్రేమ్, వీళ్ళంతా రాజస్థాన్ బాన్సువాడ నుండి. మన తెలంగాణ బాన్సువాడ కాదు, రాజస్థాన్ బాన్సువాడ నుండి. రేపు మళ్ళీ అస్సిఘట్లో కలుస్తాము. ఇప్పుడు ఇంకా వాళ్ళ హోటల్ వెళ్ళిపోతున్నారు, నేను కూడా హోటల్ వెళ్ళిపోవాలి. వీళ్ళతో పాటు తిన్నా. ఫుడ్ కూడా చాలా బాగుంది. मणिकर्णिका घाट कैसा लगा? बहुत अच्छा, बहुत अच्छा। ठीक है, बाय 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 बाय।